వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురిని దారుణంగా హత్య చేసి యాదయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక కూతుర్ని చంపేందుకు యత్నించగా ఆమె తప్పించుకుంది. ఇక కుటుంబ సభ్యుల హత్య, యాదయ్య ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. చూస్తున్నాం, వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురిని దారుణంగా హత్య చేసి యాదయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కారణాలు ఏమైనా తెలిసాయా? ఎందుకు చంపారు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అయితే భార్య పైన అనుమానంతో గత 3 రోజులుగా ఇంట్లో కొంత వివాదం ఉంది. కుటుంబంలో తగాదాలు వచ్చాయి. దీంతో భార్య అలివేలు అక్క అయినటువంటి హనుమమ్మ ఇంటికి వచ్చి భార్య భర్తలిద్దరిని కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏమనుకున్నాడో తెలియదు కానీ ఉన్న ఫలంగా ఇంట్లో అందరూ నిద్రిస్తున్నటువంటి క్రమంలో వారిని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. రోజువారీ కూలీగా పనిచేసేటువంటి యాదయ్య భార్య అలివేలు పైన నిత్యం అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ పడేటువంటి వాడంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇద్దరిని రాజీ చేసేందుకు వచ్చినటువంటి వదిన హనుమమ్మను కూడా అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన. మరోవైపు వదిన, భార్య, మరోవైపు పిల్లలపై కొడవలితో దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. ఇక హత్య చేసినటువంటి